Kusum. This is Sam. వెల్కమ్ టు Samsung Vlogs. అండ్ ఈరోజు మేము బైక్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. మన ఫస్ట్ మోటో వ్లాగింగ్ స్టార్ట్ అవబోతుంది. స్టే ట్యూన్. నిజామాబాద్ రోడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు వెళ్తామో. అవుతుంది. ఫస్ట్ టైం నేను కూడా అంత లాంగ్ కూర్చుంటున్నా బైక్ పైన. సో తెలియదు మాకు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మా బైక్ చూపిస్తాం. టైగర్ 900cc. హే స్విహాన్, నా బండి. సుమి హెల్మెట్. We are ready to go. Hello everyone. So this is my first motor vlog. ఈరోజు మేము ఎటు వెళ్తున్నామో ఇంకా కరెక్ట్గా తెలీదు. వెల్ సీ. నేను వైఫ్ కలిసి నిజామాబాద్ అనకాపూర్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, జస్ట్ ఒక 10 minutes అయింది. అది ఆల్మోస్ట్ అనకాపూర్ మేముండే ప్లేస్ నుంచి 100 చేంజ్ ఉండొచ్చు. లెట్స్ సీ ఎంత టైంలో మేము రీచ్ అవుతాము. మార్నింగ్ 8:15 అవుతుంది. వెదర్ అయితే ప్లెజెంట్గానే ఉంది. సన్నీ డే. వర్షం పడుతుందేమో అనుకున్నాం నిన్న నైట్ అసలుకి, బట్ ఛాన్సెస్ తక్కువే. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ లాంగ్ బైక్ రైడ్. నార్మల్ బైక్ రైడ్స్ చేస్తూ ఉంటాము, బట్ సిటీలోనే మహా అయితే ఒక 20 kilometers 30 kilometers. మేము నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మారేడుమిల్లి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ మారేడుమిల్లి వెళ్ళే ముందే ఇది ఒక 200 kilometers అలా వెళ్ళొస్తే తెలుస్తుంది మాకు అసలుకి అంత దూరం రైడ్ చేయగలుగుతామా లేదా అని. డబుల్స్ వేసుకొని ఫస్ట్ టైం కదా. యాక్చువల్లీ ఒక్కడనే అంటే దీనికి ముందు నేను గోవా, గోకర్ణ అవి వెళ్ళొచ్చాను. అప్పుడు నా దగ్గర వేరే బైక్ ఉండే. సో ఈ బైక్ మీద వైఫ్ని వేసుకొని ఫస్ట్ టైం కదా. సో ఒక ట్రైల్ లాగా ఇది. ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అది ఎలా ఆన్ చేస్తారంటే ఇక్కడ ఈ సెట్ బటన్ నొక్కి ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ నేను ఇందాక 97లో సెట్ చేశాను. సో దాన్ని ఇప్పుడు సెట్ అయిపోయింది. 1 second. ఇది 88లో ఉంది వెహికల్ ఇప్పుడు. 1 second. సో ఇప్పుడు వెహికల్ 95లో ఉంది కదా. ఇది సెట్ నొక్కగానే సెట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్కేస్ పెంచాలనుకుంటున్నాను అనుకో స్పీడ్, ఇక్కడ ప్లస్ ఉంది, ఆ ప్లస్ క్లిక్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటుంది. ఇది ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు పట్టుకొని హోల్డ్ చేసి ఇలా హోల్డ్ చేయకుండా మంచిగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ అది ఆఫ్ చేయాలి అనుకుంటే జస్ట్ బ్రేక్ మీద దేని మీద క్లిక్ చేసినా ఆగిపోతుంది. $43, $44 kilometers వచ్చేసాము. అనకాపూర్ మ్యాక్స్ 9:30 కల్లా రీచ్ అయిపోతాము. సో అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తాము అని చెప్పి కుంటాల వాటర్ ఫాల్స్ వెళ్దామని చూస్తున్నాము. అది వచ్చేసి ప్రజెంట్ 205 kilometers 3 hours 27 minutes చూపిస్తుంది. సో లెట్స్ సీ అసలుకి వెళ్ళగలుగుతామో లేదో ట్రై అయితే చేస్తాము. రోడ్డు చాలా బాగుంది. ఈజీగా 3 hours చూపిస్తుంది. 200 kilometers అంటే మేబీ 2 hours వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఇన్ కేస్ రోడ్ ఇలా మంచి కండిషన్లో ఉంటే. సో విల్ సీ. హాయ్ ఆల్, మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇది
ఎటు సైడ్ శివాస్ యా శివాస్ Dining అని. డైనింగ్ అని ఉంది ఇక్కడ. ఇట్స్ గుడ్. అంటే మేము ఇడ్లీ ఒక్కటే తింటున్నాము, కాఫీ అండ్ ఇడ్లీ తీసుకున్నాం అంతే. ఎక్కువ లైట్గా చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే మళ్ళీ చాలా దగ్గర ఆగాలి ముందర, అందుకు కొంచెం చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తాము. యాక్చువల్లీ కుంటల వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాం కానీ అంత దూరం వెళ్తామో నో ఐడియా. నో ఐడియా. ఇల్లు చూపి. ఇప్పటికైతే ఒక 80 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అప్రాక్సిమేట్లీ. 80 వచ్చాం. 8కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం ఎంత? 9:20. ఇక్కడ దారిలో మేము వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది కనిపిస్తుంది. ఇది ఏంటో మరి పేరు తెలియదు కానీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆపారు. వెహికల్ 20, 1 person 30 rupees. ఓకే, వెహికల్కి 20, per person 30 రూపీస్. 2 వీలర్ 20 రూపీస్, per person 30 రూపీస్, టోటల్ 80 రూపీస్. ఫైనల్లీ మేము కుంటాల రీచ్ అయిపోయాం. 3 hours 17 minutes రైడ్ చేసాం. 255 కిలోమీటర్స్, 77 యావరేజ్ స్పీడ్తో వచ్చాం. నైస్, నాట్ బ్యాడ్. బైక్ అక్కడ పార్క్ చేసేసి మా హెల్మెట్స్, జాకెట్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసి ఒక 400 స్టెప్స్ ఉంటాయంట, వాక్ చేయాలి ఇవి. ఫైనల్లీ కుంతల వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. అండ్ బ్యాటరీ కూడా చాలా తక్కువ ఉంది కెమెరాలో, 20% ఉంది. సో మా బ్లాగ్ ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు చూపిస్తాం మీకు. వాటర్ ఫాల్స్ వెళ్ళే దగ్గర ఈ స్టెప్స్ ఉన్నాయి. 408 ఎంతో ఉంటాయంట. అక్కడ కనిపిస్తుంది మనకు వాటర్ ఫాల్. మంకీస్ ఉన్నాయి, మస్తు జాగ్రత్తగా ఉండండి. వచ్చేసాం మనం. యా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. సో మేము కుంతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రీచ్ అయిపోయినాం. ఇలా ఉంది. అండ్ మేము ఇక్కడ కూర్చున్నాం బేసికల్లీ కుంతల వాటర్ ఫాల్స్ దగ్గర. చాలా ఎండ ఉంది, ఘోరం అంటే వెదర్ ఇంకొంచెం ప్లెజెంట్ ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం మంచిగా ఉంటే బాగుంది, కానీ రష్ కూడా తక్కువ ఉంది. బట్ ఓకే, బట్ ఇట్. సో మా ఫస్ట్ బైక్ రైడ్ 260 కిలోమీటర్స్ వచ్చాం ఆల్మోస్ట్. యా, ఇంత లాంగ్ రావడం ఫస్ట్. అండ్ చాలా బాగుంది. కూడా ఏం పెద్ద ఆ టైగర్ కాబట్టి అనిపించలేదు, వేరేదైతే కొంచెం అనిపించేదేమో. మంచిగా ఉంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు ఎక్స్పీరియన్స్ నాతో? నేను ఫస్ట్ కదా. బాగుంది, ఈజీగానే అనిపించింది నాకైతే. మారేడుమిల్లికి నన్ను తీసుకెళ్ళగలవా? ఈజీగా తీసుకెళ్ళగలవా? నేను చాలా టెన్షన్ పడ్డా, కూర్చోగలుగుతుందో లేదో. ఏదో అలా అయింది, కొన్ని బ్రేకులు తీసుకుంటూ వచ్చేసాను. 3 hours 15 minutes, 3 hours 20 minutes రీచ్ అయిపోయాం. యా, అక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ మున్సిపల్. నైస్ కాంబినేషన్. ఇంకా సిగ్నల్స్ లేవు కాబట్టి కొంచెం క్యాష్ పెట్టుకోండి వచ్చేటప్పుడు. ఇది ఒక వ్యూ పాయింట్, కుంతల వాటర్ ఫాల్స్. చికెన్ ఇచ్చారు, ఇక్కడ ఉంది కుంతల ముందర ఉంది చికెన్.
చికెన్ కర్రీ అండ్ రైస్. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 2:15 అవుతుంది. వెదర్ చాలా చేంజ్ అయింది. అమ్మయ్య, లేదంటే ఇప్పటిదాకా ఎండ టూ మచ్ అంటే టూ మచ్ ఉండే అసలు మాకు. at 2:56. హైవే ఎక్కేసాం అమ్మయ్య. ఈ హైవే ఎక్కేంత వరకు అమ్మో అంటే బాగానే రోడ్, బట్ స్టిల్ హైవే ఎక్కితే నాన్ స్టాప్ ఒక 100-120 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. వెదర్ మెల్లమెల్లిగా కొంచెం క్లౌడీగా మారుతుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను ఇంకా రైడింగ్ గేర్ తను డెనిమ్ జాకెట్ వేసుకుంది కాబట్టి లోపల మొత్తం చెమట ఎండిపోయింది. సో మేము ఫైనల్లీ అనకాపూర్ వచ్చేసాం. ఇక్కడ మొక్కజొన్న గారెలు బాగుంటాయి, సో అది తిందామని చేస్తున్నాం. మొక్కజొన్న గారెలు ఇక్కడ అనకాపూర్ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ మేము పెట్రోల్ బంక్ దొరికేసింది. జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది మాకు. కాఫీ తాగడానికి ఇక్కడ ఆగాం. ఆల్రెడీ సన్సెట్ అవుతుంది. కాఫీ బ్రేక్ విత్ మీ. Seven hours, 527 kilometers, still 14 kilometers to go. Bye. Finally. Finally we arrived. Bye. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. 8 hours 38 minutes 575 kilometers. ఈ లాస్ట్లో 2 hours మొత్తం ట్రాఫికే పోయింది మాకు. ఆ రోజు ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుండే. అదండి ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో బ్లాగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.